Build your dreams, live rich, and leave rich. నమస్కారం. మనం కష్టపడి సంపాదిస్తాం, ఆస్తులు కొంటాం, కానీ చేతిలో డబ్బులు మాత్రం ఎప్పుడూ తక్కువగానే ఎందుకుంటాయి? చాలా కుటుంబాలు ఎదుర్కొంటున్న ఈ ఆస్తి ఉంది కానీ డబ్బు లేదు అనే ఒక పెద్ద సమస్యకి పరిష్కారమేంటో ఈరోజు వివరంగా చర్చిద్దాం. ఈ మాట వినగానే చాలామందికి అరే ఇది నా గురించే కదా అనిపిస్తుంది. నిజమే కదా, ఇళ్ళు పొలాల రూపంలో చూస్తే లక్షల ఆస్తు ఉంటుంది. కానీ అనుకోకుండా పిల్లల ఫీజు కట్టాలన్నా ఏదైనా హాస్పిటల్ ఖర్చొచ్చినా చేతిలో నగదు ఉండదు. ఆ పరిస్థితి సృష్టించే ఒత్తిడి అంతా ఇంతా కాదు. అంటే మన సంపద మనకే ఉపయోగపడట్లేదన్నమాట. ఎంత విచిత్రం కదా. దీన్నే నిపుణులు పేదగా జీవించి ధనవంతులుగా మరణించడం అనే ఒక ఉచ్చు అంటారు. అంటే కష్టపడి సంపాదించిన సంపదను జీవితాంతం మనం అనుభవించలేకపోవడం. కాగితాల మీద కనిపించే సంపద మన జీవితాన్ని ఏమాత్రం మెరుగుపరచకపోతే అసలు దానివల్ల ప్రయోజనమేంటి? ఈ ఉచ్చును ఛేదించడమే మనందరి లక్ష్యం. సరే, మరి ఈ ఉచ్చు నుంచి బయటపడ్డం ఎలా? సమాధానం చాలా సింపుల్. మనం డబ్బు కోసం పనిచేయడం ఆపి మన డబ్బును మనకోసం పనిచేయించాలి. అందుకు మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఒక చాలా శక్తివంతమైన సాధనం. చాలా సింపుల్గా చెప్పాలంటే మ్యూచువల్ ఫండ్ అంటే మనలాంటి చాలామంది చిన్న చిన్న ఇన్వెస్టర్లు వాళ్ల డబ్బును ఒక చోట చేర్చడం అన్నమాట. అలా పోగైన పెద్ద మొత్తాన్ని ఒక ఎక్స్పర్ట్ అంటే ఒక ఫండ్ మేనేజర్ మన తరపున మంచి కంపెనీలలో ఇన్వెస్ట్ చేస్తాడు. దీనివల్ల వచ్చే లాభనష్టాలను అందరం పంచుకుంటాం. అంటే తక్కువ డబ్బుతోనే మనం పెద్ద పెద్ద కంపెనీలలో భాగస్వామ్యం పొందొచ్చు. ఈ విషయాన్ని ఒక చిన్న ఉదాహరణతో అర్థం చేసుకుందాం. స్టాక్ మార్కెట్ను హైదరాబాదులోని రద్దీ ట్రాఫిక్ అనుకుందాం. అక్కడ సొంతంగా కారు నడపడం చాలా కష్టం. ఎక్కడ గుద్దుతామో ఎటు వెళ్లాలో తెలీదు, చాలా రిస్క్. కానీ మ్యూచువల్ ఫండ్ అనేది ఒక బస్ లాంటిది. మనం బస్ అంతా కొనాల్సిన పనిలేదు. జస్ట్ ఒక టికెట్ కొని ఒక సీట్లో కూర్చుంటే చాలు. ఆ బస్సు డ్రైవర్ అంటే మన ఫండ్ మేనేజర్ ట్రాఫిక్ను దాటుకుంటూ మనల్ని సేఫ్గా మన గమ్యానికి చేర్చుతాడు. మనం చెయ్యాల్సింది ఒకటే, మన గమ్యానికి వెళ్లే సరైన బస్సెక్కడం, అంతే. దీనివల్ల మనకు ముఖ్యంగా 4 ప్రయోజనాలున్నాయి. ఒకటి, ప్రొఫెషనల్ మేనేజ్మెంట్. మనకు మార్కెట్ను రోజూ చూసే టైం ఉండదు కదా, అందుకే మన డబ్బును ఒక ఎక్స్పర్ట్ చూసుకుంటారు. 2, డైవర్సిఫికేషన్. అంటే మన డబ్బు ఒకే కంపెనీలో కాకుండా వందల కంపెనీలలో పంచుతారు. దానివల్ల రిస్క్ బాగా తగ్గుతుంది. 3, అందుబాటు ధర. వేలు లక్షలవసరం లేదు. నెలకు కేవలం 500 రూపాయలతో కూడా మనం మొదలుపెట్టొచ్చు. ఇక చివరిగా లిక్విడిటీ. అంటే మనకవసరమైనప్పుడు మన డబ్బును సులభంగా వెనక్కి తీసుకోవచ్చు. ఓకే, మ్యూచువల్ ఫండ్స్ అనే ఒక పవర్ఫుల్ టూల్ గురించి మనకు తెలిసింది. కానీ ఏ టూల్ అయినా దాన్ని ఎలా వాడాలో తెలిసినప్పుడే కదా అసలు ప్రయోజనం. ఇప్పుడు మన లక్ష్యాలకు సరిపోయే సరైన ఫండ్ను ఎలా ఎంచుకోవాలో చూద్దాం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అత్యంత కీలకమైన విషయమిదే. మనం ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నామో? కారు కొనడానికా? పిల్లల చదువు కోసమా? లేక మన రిటైర్మెంట్ కోసమా? మన లక్ష్యమేంటో స్పష్టంగా తెలిస్తేనే సరైన దారిని ఎంచుకోగలం. ముందు గమ్యమేంటో తెలియాలి, ఆ తర్వాతే ఏ వాహనం ఎక్కాలో నిర్ణయించుకోవాలి. మన లక్ష్య సమయాన్ని బట్టి ఫండ్స్ను 3 రకాలుగా చూడొచ్చు. ఇప్పుడు మీ లక్ష్యం 5 ఏళ్ల కన్నా ఎక్కువ దూరంలో ఉంది అనుకోండి. ఉదాహరణకు పిల్లల ఉన్నత చదువులు లేదా మన రిటైర్మెంట్. అప్పుడు ఎక్కువ రిటర్న్స్ ఇచ్చే అవకాశమున్న ఈక్విటీ ఫండ్స్ కరెక్ట్ చాయిస్. అలా కాకుండా 1-2 ఏళ్లలోనే కారు కొనాలి అనుకుంటే అప్పుడు తక్కువ రిస్క్ ఉండే డెట్ ఫండ్స్ ఉత్తమం. ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ కావాలి అనుకుంటే హైబ్రిడ్ ఫండ్స్ ఉన్నాయి. ఇది చాలా చాలా ముఖ్యమైన ప్రశ్న. ఉదాహరణకు మార్కెట్లో వందల కొద్దీ ఈక్విటీ ఫండ్స్ ఉంటాయి. వాటిలో మన లక్ష్యానికి సరిగ్గా సరిపోయేదాన్ని ఎలా గుర్తించాలి? దానికి కొన్ని కొలమానాలు అంటే పారామీటర్స్ ఉన్నాయి. కేవలం పోయిన సంవత్సరం ఏదో ఫండ్ బాగా పెరిగిందని అందులో డబ్బులు పెట్టేయొద్దు. అది చాలా పెద్ద తప్పు. స్థిరత్వం ముఖ్యం. గత 5-10 ఏళ్లుగా ఆ ఫండ్ ఎలా పనిచేస్తుందో చూడాలి. ఆ ఫండు నడిపిస్తున్న మేనేజర్ అనుభవం కూడా చాలా ముఖ్యం. అన్నింటికన్నా ముఖ్యంగా ఆ ఫండును మేనేజ్ చేయడానికి అయ్యే ఖర్చు అంటే ఎక్స్పెన్స్ రేషియోను గమనించండి. ఇది ఎంత తక్కువుంటే మన జేబులోకి అంత ఎక్కువ డబ్బొస్తుందన్నమాట. ప్రతి ఫండ్లో 2 ఆప్షన్స్ ఉంటాయి, డైరెక్ట్ ప్లాన్, రెగ్యులర్ ప్లాన్. రెగ్యులర్ ప్లాన్లో ఏజెంట్కి లేదా బ్రోకర్కి కమిషన్ వెళ్తుంది కాబట్టి ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువగా ఉంటుంది. అదే డైరెక్ట్ ప్లాన్లో ఆ కమిషన్ ఉండదు కాబట్టి
దీర్ఘకాలంలో మనకొచ్చే రాబడి గణనీయంగా పెరుగుతుంది. చూడ్డానికిది చిన్న తేడాలాగే అనిపించినా 20-30 ఏళ్లలో ఇది లక్షల రూపాయల వ్యత్యాసాన్ని సృష్టిస్తుంది. సరే, సరియైన ఫండ్ ఎంచుకోవడమంటే యుద్ధంలో సగం గెలిచినట్లే. మిగిలిన సగం యుద్ధం మనతో మనమే చెయ్యాలి. అంటే మన భావోద్వేగాలను అదుపులో పెట్టుకోవడం. ఎందుకంటే పెట్టుబడిలో మన అతిపెద్ద శత్రువు మార్కెట్ కాదు, మనమే. ఇది మనందరిలో ఉండే ఒక మానవ సహజమైన బలహీనత. ఒక ₹1,00,000 లాభమొస్తే మనకు ఎంత సంతోషమొస్తుందో, దానికంటే రెండింతల బాధ ₹1,00,000 నష్టమొస్తే వస్తుంది. ఈ భయమే మనల్ని తప్పుడు నిర్ణయాలు తీసుకునేలా ప్రేరేపిస్తుంది. మార్కెట్ కొద్దిగా పడినప్పుడు ఈ నష్టభయంతో చాలామంది ఏం చేస్తారు? అమ్మో, నా డబ్బులన్నీ పోతున్నాయి అని భయపడి వాళ్ల ఇన్వెస్ట్మెంట్లను అమ్మేస్తారు. కాని మార్కెట్ పతనాలు ఎప్పుడూ శాశ్వతం కాదు. అలా అమ్మడం ద్వారా వాళ్లు తాత్కాలిక నష్టాన్ని శాశ్వత నష్టంగా మార్చుకుంటున్నారు. ఈ భావోద్వేగాల ఉచ్చును ఛేదించడానికి ఒకే ఒక్క బ్రహ్మాస్త్రముంది. అదే క్రమశిక్షణ. దాని పేరే ఎస్ఐపి, అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఇది ఒక ఆటోమేటిక్ పైలట్ లాంటిది. మార్కెట్ పెరిగినా తగ్గినా ప్రతి నెలా ఒకే తేదీన ఒకే మొత్తాన్ని ఆటోమేటిక్గా ఇన్వెస్ట్ చేస్తుంది. దీనివల్ల మనం భయానికి, ఆశకు లొంగి తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశమే ఉండదు. ఇప్పటివరకు మనం చాలా విషయాలు నేర్చుకున్నాం. ఇప్పుడు వాటన్నిటినీ కలిపి ఒక సింపుల్, ఆచరణలో పెట్టగలిగే ఒక యాక్షన్ ప్లాన్గా ఎలా మార్చుకోవాలో చూసేద్దాం. ఈ 5 సూత్రాలు చాలా చాలా సింపుల్, కానీ వీటిని పాటిస్తే 90% మంది పెట్టుబడిదారుల కంటే మనం ముందుంటాం. నంబర్ 1, ప్రతి రూపాయి పెట్టుబడికి ఒక లక్ష్యముండాలి. నంబర్ 2, లక్ష్యానికి, ఫండ్కి జత కుదరాలి. నంబర్ 3, ఎస్ఐపి ద్వారా పెట్టుబడిని ఆటోమేట్ చేసేయండి. ఎమోషన్స్కి ఛాన్స్ ఇవ్వద్దు. నంబర్ 4, మార్కెట్ పడినప్పుడు భయపడొద్దు. మీ ఎస్ఐపిని అస్సలాపొద్దు. ఎందుకంటే అప్పుడే మనకు తక్కువ ధరకి ఎక్కువ యూనిట్లు దొరుకుతాయి. ఇక చివరిగా నంబర్ 5, మీ పోర్ట్ఫోలియోను రోజూ చూస్తూ టెన్షన్ పడొద్దు. సంవత్సరానికి ఒక్కసారి సమీక్షిస్తే చాలు. ఇంతే, ఈ సింపుల్ క్రమశిక్షణే మనల్ని విజయానికి చేర్చుతుంది. ఈ విశ్లేషణ నుండి మనం గుర్తించుకోవాల్సిన అతి ముఖ్యమైన పాఠాలు ఇవి. ధనవంతులుగా జీవించడమంటే డబ్బును పోగు చేయడం కాదు, ఆర్థిక ప్రశాంతతతో జీవించడం. ఈక్విటీ దీర్ఘకాలంలో మన సంపదను పెంచితే, డెట్ మనకు అవసరమైనప్పుడు స్థిరత్వాన్నిస్తుంది. విజయమనేది మార్కెట్ను అంచనా వేయడంలో లేదు, క్రమశిక్షణతో మన ప్రవర్తనను మనం కంట్రోల్ చేసుకోవడంలోనే ఉంది. ఒక్కసారి మనల్ని మనం ఈ ప్రశ్న వేసుకుందాం. మనం మన భవిష్యత్తు కోసం చాలా కష్టపడి పనిచేస్తున్నాం. కాని మన డబ్బు కూడా మన భవిష్యత్తు కోసం అంతే కష్టపడి పనిచేస్తోందా? లేదా మనం దాని బ్యాంకులో నిద్రపోనిస్తున్నామా? సమాధానం మీ చేతుల్లోనే ఉంది.